నల్లిఫ్. ఇందులో ఎన్విఎల్ అంటే డేటాలో ఉన్న ఏ వాల్యూ లేకపోతే నల్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ NVL2 అంటే కండిషన్ ఇస్తుంది, అంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అలా ఇస్తుంది. నెక్స్ట్ కోల్సిక్ అంటే కొన్ని టేబుల్స్ ఉంటే 3-4 కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ని కంపేర్ చేసి ఎందులో అయితే వాల్యూ ఉంటుందో, అంటే వాల్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేసి ఎందులో వాల్యూ ఉంటే దాన్ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత నల్లిఫ్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ కంపేర్ చేసి తర్వాత నల్ని రీప్లేస్ చేస్తుంది, నల్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది ఒకవేళ 2 కాలమ్స్ ఈక్వల్ అయితే. నెక్స్ట్ నల్ ఎన్విఎల్కి సింటాక్స్ ఇది. ఫస్ట్ సెలెక్ట్ కాలం నేమ్ రాస్తాం, తర్వాత ఎన్విఎల్ అక్కడ మనకి అమౌంట్ కావాలి కాబట్టి అమౌంట్ అని రాస్తాం. ఇక్కడ ఏమీ లేకపోతే 0 కానీ నల్ కానీ పెట్టుకోవచ్చు కాబట్టి కామా పెట్టి 0 అని ఇచ్చాం. నెక్స్ట్ NVL2 అంటే సెలెక్ట్ కస్టమర్ నేమ్, సింటాక్స్లో NVL2 అమౌంట్ ఆఫ్ హ్యాస్ వాల్యూ అంటే ఒకవేళ అంటే వాల్యూ ఉంటే అక్కడ హ్యాస్ వాల్యూ అని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది, లేకపోతే నో వాల్యూ అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కోల్సెక్ అంటే కోలీస్ లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటే అన్నింటినీ కంపేర్ చేస్తుంది, అందులో ఏ కాలమ్ లో అయితే వాల్యూ ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ నల్లిఫ్ లో ఏంటంటే 2 కాలమ్స్ ని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసి ఒకవేళ 2 ఈక్వల్ గా ఉంటే రిటర్న్ లో నల్ అని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సింటాక్స్ సెలెక్ట్ నల్లిఫ్, ఈ 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ లో నల్ అని డిస్ప్లే చేస్తుంది. సార్ అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాలి సార్. అసైన్మెంట్ లో పోలీస్ చెప్పు, పోలీస్ నల్లిఫ్ అని చెప్పు. ఇక్కడ కోలీస్ లో ఏంటంటే కోలీస్లో అమౌంట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని డిస్ప్లే చేయమన్నారు. కాబట్టి ఏం రాసామంటే సెలెక్ట్ అమౌంట్ కామా కేస్ 1 యూస్ చేస్తాం. ఇక్కడ అంటే అమౌంట్ ఉంటే ఎస్ అని ప్రింట్ చేస్తుంది, లేకపోతే నో అని ప్రింట్ చేస్తుంది. కాబట్టి కేస్ 1 యూస్ చేస్తాము. కోలీస్లో మనకి ఇక్కడ అమౌంట్ కావాలి కాబట్టి అమౌంట్, ఒకవేళ ఏ కాలంలో కూడా ఏ వాల్యూ లేకపోతే 0 ఇస్తుంది, కాబట్టి అక్కడ 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ దెన్ కేస్ 1 ఇచ్చాక నెక్స్ట్ దాని సింటాక్స్ దెన్ నో ఇస్తాం. తర్వాత ఎల్స్ ఎస్ అండ్ యాజ్ కాలం నేమ్ అమౌంట్ ఎగ్జిస్ట్ అని ఇస్తాము. నెక్స్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్
సార్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలా సార్? నల్ ఇఫ్ చెప్తావా? నల్ ఇఫ్ చెప్పలేదు సార్. నల్ ఇఫ్ చెప్పు. సార్ నల్ ఇఫ్ మీరు చేయలేదు. నల్ ఇఫ్ నువ్వు చేయలేదు సార్. చేసిన వాళ్ళు ఎవరు సార్? ఒక నిమిషం ఆగు. నల్ ఇఫ్ ఎవరు చేశారంటే కళ్యాణి చెప్తుంది. కళ్యాణి ఉందా కాల్లో? కళ్యాణి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ నల్ ఇఫ్ క్వశ్చన్స్? ఓకే అండి. కళ్యాణి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దానికి రెడీగా ఉంటది. ఎప్పుడు ఎంత ఛాన్స్ చెప్పి నొక్కేద్దామని. అంతేనా? ఫస్ట్ క్వెషన్‌లో క్వాంటిటీని 0 ఉన్నప్పుడు నల్ పెట్టుకోమన్నారు. నల్ ఇఫ్‌లో అమౌంట్ అనేది 0 ఉన్నటప్పుడు నల్ పెట్టేసుకుంటాం. ఇక్కడ మొదలైంది అండ్ అబీద్ కూడా అండ్ శరణ్యది కూడా. సో క్వాంటిటీ అక్కడ నల్ ప్రింట్ అయింది. ఇక్కడ మనకి డివిజన్ చేయమన్నాడు. 0 ఉండేటప్పుడు దాన్ని యాడ్ చేసామన్నాడు. సో అమౌంట్ బై క్వాంటిటీ చేయాలి కాబట్టి ఇక్కడ మనం 0 ఉండేటప్పుడు దాన్ని నల్ అని ప్రింట్ చేయాలి. సో నల్ ఇఫ్‌లో క్వాంటిటీ, 0 అని ఇచ్చారు. ఇక్కడ మాధురిది నల్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే అమౌంట్ అనేది తనది 0 కాబట్టి. సారీ, క్వాంటిటీ అనేది 0 కాబట్టి. అబీద్ కూడా అలానే అండ్ శరణ్యది కూడా. ఇక్కడ అమౌంట్ డిస్కౌంట్ ఈక్వల్ అయితే అప్పుడు మనం నల్ ప్రింట్ చేయాలి. ఇందులో కూడా మాధురిది అమౌంట్ అండ్ డిస్కౌంట్ 2 సేమ్. సో అక్కడ నల్ ప్రింట్ చేసాం. అబీది కూడా అండ్ శరణ్యది కూడా. లాస్ట్ క్వెషన్ ఏంటంటే సేఫ్ క్యాలిక్యులేషన్ అని అడిగాడు. ఇక్కడ సేఫ్ క్యాలిక్యులేషన్ అంటే మనకి నార్మల్ ఏదైనా ప్రోడక్ట్ కొంటే దాని కాస్ట్ తెలుసుకోవాలంటే మనకి వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్‌ని అమ్మితే దాని మీద డిస్కౌంట్ ఇస్తారు కదా! సో దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చి అమౌంట్ మైనస్ డిస్కౌంట్ చేయాలి. మనకి అవెన్నో తెలియాలంటే బై క్వాంటిటీ చేస్తే దాని వాల్యూ వస్తది. ఇక్కడ అమౌంట్ అనేది 1000, దాని మీద డిస్కౌంట్ 100 రూపీస్ ఇచ్చారు. సో అమౌంట్ మైనస్ డిస్కౌంట్ అంటే 900.
క్వాంటిటీ 2 రిలేషన్. ఇక్కడ అమౌంట్ నల్ ఉంది కాబట్టి మనకి క్యాలిక్యులేషన్‌లో కూడా నల్ అనే ప్రింట్ అవుతది. అండ్ ఇక్కడ అమౌంట్ 8,000 ఇచ్చాడు. డిస్కౌంట్ దాని మీద 800 ఉంది. అండ్ క్వాంటిటీ అనేది 4. 8,000 మైనస్ 800 చేస్తే 7,200 వస్తది. బై 4 చేస్తే 1,800. అన్నయ్య అయిపోయింది. ఓకే గైస్, అర్థమైంది ఇప్పటి వరకు ఏంటి డిస్కస్ చేస్తాము నల్లిప్పు. ఇస్ ఇట్ క్లియర్? Guys, is it clear? Nullif is clear? Nullif is clear or not? Clear, huh? Nullif? Am I audible? Okay. So, today's topic is all about how does a SQL project goes into a flow from start of the project to the end of the project. How SQL plays a major role in your company, and as a data analyst, what all you will be doing with the SQL. SQL use చేసి as a data analyst గా what all you will do అనేది ఇవాళ కాన్సెప్ట్. ఓకే, సో let me start with something like a story. Okay, ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ కెన్ బి ఎనీథింగ్. స్టార్టప్స్ అవ్వచ్చు, ఎంఎన్సి ప్రొడక్ట్ బేస్డ్ అవ్వచ్చు, సర్వీస్ బేస్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ప్రతి కంపెనీలో డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డేటా అనలిటిక్స్ విత్ రెస్పెక్ట్ టు ద బిజినెస్ డేటా. ఓకే, ఈ డేటా దేనిది అంటే బిజినెస్. ఓకే, ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే వీళ్ళకి ప్రాజెక్ట్స్ కావాలి. ఓకే, సో వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్లయింట్స్ నుంచి వస్తుంది. ఓకే, ఆ క్లయింట్స్ అనేవాళ్ళు రీటైల్ ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, ఓకే, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఓకే, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, గేమింగ్ అలాంటివి ఏమైనా అవ్వచ్చు, ఓకే, లేదు అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఓకే, లేదు అంటే ఫుడ్ రిలేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అంటే ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ. ఫుడ్ అంటే స్విగ్గీ, జొమాటో, ఓకే, ఇంకేమున్నాయి, స్విగ్గీ, జొమాటో, పాండాస్, ఇంకే బయట ఫుడ్ రిలేటెడ్ ఏ ఉన్నాయి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. ఓకే, ట్రాన్స్పోర్ట్ అంటే ర్యాపిడో, ఓలా ఇవన్నీ. ఓకే, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవన్నీ. ఎంటర్టైన్మెంట్, గేమింగ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. హాస్పిటల్ రిలేటెడ్ ఉంటుంది. రీటైల్ ఇండస్ట్రీ అంటే ఆఫ్లైన్ స్టోర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇవన్నీ. ఓకే, ఈ కామర్స్ ఉంటుంది. ఇందులో బిఎన్ఎం, బ్రిక్ అండ్ మోటార్, ఆఫ్లైన్ షాపింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ స్టోర్స్. ఓకే, అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. ఓకే,
సో వీళ్ళు బిజినెస్ లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ బిజినెస్ లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. ఓకే, వీళ్ళ బిజినెస్ అనేది వీళ్ళ డేటా అనేది బిజినెస్ రూపంలో ఉంటది. బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి ఒక ట్రాన్సాక్షన్ చేసి ఒక వాచ్ కొని 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాడు, యూపీఐ ఫోన్ పే మీద చేశాడు అనుకో, ఆ డేటా ఎంటర్ అవుతుంది వాళ్ళ డేటాబేస్ లోకి, వాళ్ళ రికార్డ్స్ లోకి వస్తాయి. అలాగా 1000 మంది షాపింగ్ చేశారు అనుకో ఒక రోజుకి, వాళ్ళ 10,000 రికార్డ్స్ వాళ్ళ డేటాలోకి వస్తుంది. ఓకే, సో అదంతా ఏ డేటా, వాళ్ళ బిజినెస్ డేటా, వాళ్ళ బిజినెస్ అసలు ఏం నడుస్తుందో చెప్పే డేటా అది. సో ద డేటా ఇస్ నథింగ్ బట్ బిజినెస్ డేటా. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చెప్పాలి. ఏం చెప్పాలి? వాట్ హ్యాపెన్ ఇన్ అవర్ బిజినెస్ చెప్పాలి. ఓకే, వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బిజినెస్. ఓకే, వేర్ ఇస్ ద ఇష్యూ ఇన్ అవర్ బిజినెస్, where is the business is going down, what is happening in our business, where is the issue lying in our business, next which departments are having the lowest sales, something like that. Okay, what can be improved in future. ఓకే, అంటే సొల్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ సొల్యూషన్స్ ఇస్తారు మీరు మాకు, ఇలాగా. ఓకే, ఇలాగ ఏం చేస్తారంటే ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు. దీనికోసమే 50 crores అనేది అసైన్ చేస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఈ 50 crores ఏం చేస్తారంటే కంపెనీస్, ఈ 50 crores ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ కి, ఓకే, ఈ ప్రాజెక్ట్ కి ఒక టీమ్ అసైన్ చేస్తారు. ఒక టీమ్, ఓకే, డేటా అనలిటిక్స్ టీమ్. ఆ టీంలో లీడ్ చేసేవాడు మేనేజర్ ఉంటాడు, సీనియర్ మేనేజర్ తర్వాత మేనేజర్ ఉంటాడు. ఓకే, మేనేజర్ తర్వాత ఎస్బీఏ, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ లేదా సీనియర్ డేటా అనలిస్ట్, సిమిలర్ రోల్ ఉంటారు. తర్వాత బిజినెస్ అనలిస్ట్, తర్వాత డేటా అనలిస్ట్ ఉంటారు. ఓకే, ఆ తర్వాత జూనియర్ బిజినెస్ అనలిస్ట్ లేదా జూనియర్ డేటా అనలిస్ట్ ఉంటారు. ఆ తర్వాత అసోసియేట్ లెవెల్, వీళ్ళు కూడా అసోసియేట్ లెవెలే. ఓకే, ఆ తర్వాత దాని కింద లెవెల్లో ఫ్రెషర్స్, ఇంటర్న్స్ ఉంటారు. ఇది హైరార్కీ. ఓకే, ఈ 50 crores బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ 50 crores ఫర్ ఎగ్జాంపుల్ 1 year ప్రాజెక్ట్ అన్నారు అనుకో, ఆ 50 crores వీళ్ళకి శాలరీస్ ఎలాగ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం ప్రాజెక్ట్ కి హెచ్ఆర్స్ ఏంటంటే, ఓకే, వాళ్ళు దాని వీళ్ళ బడ్జెట్స్ బట్టి వాళ్ళు అలొకేట్ హైరింగ్ చేసుకుంటారు. ఓకే, చేసి ఆ 50 crores అన్ని 1 month శాలరీకి 1 lakh ఎంత ఎలాగిస్తారు ఏంటి అనేది మొత్తం వీళ్ళ ఇంటర్నల్ గా జరిగేది ఇదంతా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ డేటా ఏదైతే క్లయింట్స్ ప్రాజెక్ట్కి ఇస్తారో, ఈ డేటా ఏదైతే ఇస్తున్నారో, ఈ డేటా ఇచ్చేటప్పుడు ఈ డేటాని వీళ్ళు స్నోఫ్లేక్ లో కానీ, ఓకే, డేటా లేక్ లో కానీ, ఓకే, ఏదో ఒక క్లౌడ్ లో మెయింటైన్ చేస్తారు డేటా. ఆ క్లౌడ్ లో ఉండే డేటా ఏంటంటే ఒకే దగ్గర అన్ని టేబుల్స్ డిఫరెంట్ టేబుల్స్ లా ఉంటుంది, అన్ని కలిపి మెస్అప్ అయిపోయి ఉంటాయి, మెస్సీ డేటా. ఆ డేటాని మనం వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా మన డేటాబేస్కి ఇచ్చేస్తారు. ఓకే, మన డేటాబేస్ లో ఉన్న డేటాబేస్ ఇంజనీర్స్, పైప్ లైన్ డేటా ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉంటుందో, కంపెనీలో డేటా ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉంటుందో ఒక టీం ఉంటుంది. ఆ డేటా ఇంజనీరింగ్ టీం ఏం చేస్తారంటే ఈ డీబీలోకి వచ్చిన డేటా మొత్తాన్ని క్లీన్ చేసి, మొత్తం పైప్ లైన్స్ యూజ్ చేసి, ఓకే, క్లీన్ చేసి పైప్ లైన్స్ అన్ని యూజ్ చేసి క్లీన్డ్ డేటా సెట్ ఏదైతే ఉందో, ఈ క్లీన్డ్ డేటా సెట్ లో డిఫరెంట్ టేబుల్స్ యూజ్ చేస్తారు. కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, స్టోర్ టేబుల్, ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టేబుల్, ఇలా డిఫరెంట్ టేబుల్స్ అన్ని పెడతారు. మొత్తం ఈ టేబుల్స్ అన్ని రెడీ అవగానే వాళ్ళు మొత్తం కంపెనీలో ఉన్న అన్ని టీమ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. కంపెనీ లోపల ఉండే డేటా అనలిటిక్స్ టీమ్ కి, బిజినెస్ అనలిటిక్స్ టీమ్ కి, డేటా సైంటిస్ట్ టీమ్ కి, నెక్స్ట్ ఇంకే టీమ్స్ ఉంటాయి, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైన్స్, టెస్టింగ్ టీమ్,
వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు ఏమని, టేబుల్స్ అన్ని రెడీ అయిపోయినాయి, టేబుల్స్ అన్ని ప్రొడక్షన్ లో ఉన్నాయని చెప్తారు. ప్రొడక్షన్. ఓకే, ఏంటి ప్రొడక్షన్ అంటే బేసికల్ గా కంపెనీలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఎప్పుడైతే డేటా అనేది కంపెనీ డేటాబేస్ లోకి వస్తుందో, ఓకే, ఫస్ట్ స్టేజ్ లో ఏం చేస్తారంటే టెస్టింగ్ చేస్తారు. యూజువల్ గా టెస్టింగ్ చేసి మొత్తం డేటా అంతా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేస్తారు స్టేజ్ 1 లో. స్టేజ్ 2 లో ఏంటంటే యూజువల్ గా కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తారు. అన్ని బటన్స్ బాగా వర్క్ అవుతున్నాయా, కస్టమర్ టేబుల్ చెక్ చేస్తే కస్టమర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుందా లేదా, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుందా లేదా, నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, నల్ వాల్యూస్ ఒకవేళ ఉన్నా సరే మనం హ్యాండిల్ చేయగలమా లేదా, డేటా టైప్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అన్ని స్టేజ్ 2 లో యూజువల్ గా చెక్ చేస్తారు. స్టేజ్ 3 లో ఏంటంటే బిఫోర్ లైవ్, ఇది ప్రొడక్షన్ లాస్ట్. ఓకే, స్టేజ్ 3 లో ఏంటంటే యూఏటి ఫైనల్ టెస్టింగ్. దీని తర్వాత ఫైనల్ టెస్టింగ్. కొంతమంది స్టేజ్ 3 ఉండదు, 1, 2, 3 ఉంటుంది. కొంతమంది యూఏటి ఫైనల్ కూడా పెడతారు. పెట్టి లాస్ట్ ఫైనల్ డిప్లాయ్మెంట్ లైవ్ లో పంపిస్తారు. మొత్తం టేబుల్స్ అన్ని లైవ్ లోకి వచ్చేస్తాయి, ప్రొడక్ట్ టేబుల్. ఓకే, ఈ ప్రొడక్షన్ లోకి వచ్చిన లైవ్ ట్రాన్సాక్షన్ టేబుల్ కానీ వీటికి మీకు ఓన్లీ సెలెక్ట్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, కానీ మీకు క్రియేట్ చేయడానికి కానీ, ఇన్సర్ట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, డ్రాప్ చేయడానికి కానీ మీకు యాక్సెస్ ఉండదు. దే విల్ నాట్ గివ్ యూ ఎనీ యాక్సెస్ ఫర్ టచింగ్ దిస్ టేబుల్స్ ఎక్సెప్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ప్రొడక్షన్ లోకి వచ్చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు టేబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఎవరైతే అనలిటిక్స్ టీమ్ ఉన్నారో వీళ్ళు డేటాబేస్ యూజ్ చేసి మీకు నచ్చిన క్వైరీస్, ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసుకొని, ఓకే, మీ మేనేజర్ ఏ క్వశ్చన్స్ అడుగుతాడో, మీ మేనేజర్ కానీ క్లయింట్ కానీ అడిగిన క్వశ్చన్స్ 100 క్వశ్చన్లు, 1, 2, 3 సో ఆన్, ఎన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని క్వశ్చన్లు కాన్సెప్ట్లు. ఫిల్టరింగ్ వేర్ క్లాస్ మీద అడుగుతాడు, గ్రూప్ బై మీద అడుగుతాడు, విండో ఫంక్షన్స్ మీద అడుగుతాడు, నిన్నటి సేల్ అంతా, నిన్నటి సేల్ తో మొన్నటి సేల్ కంపేర్ చేసి చెప్పు. ఓకే, నాకు హైయెస్ట్ సేల్ అంతా, లోయెస్ట్ సేల్ అంతా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నాకు శారీస్ ఎన్ని వచ్చినాయి, అలా డిఫరెంట్ 100 క్వశ్చన్లు. ఓకే, అన్ని ఒక టేబుల్లో లేకపోతే జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా చేస్తారు. ఓకే, ఇవన్నీ లింకప్ అయి మొత్తం అన్ని మీరు యూజ్ చేసుకుంటారు డైలీ టాస్క్ లో. ఓకే, ఈ డైలీ టాస్క్ మీరు యూజ్ చేసిన తర్వాత, ఓకే, ఫైనల్ గా మీరు ఏదైతే ఇన్పుట్స్, అదే అవుట్పుట్స్ ఏవైతే వచ్చినాయో అవుట్పుట్స్ అంతా ఒక ఎక్సెల్ షీట్ లో కానీ, ఓకే, లేదు అంటే పవర్ బిఐ డాష్ బోర్డ్ కానీ వేసుకొని మొత్తం అసలు ఏమేమి వచ్చే గ్రాఫ్స్, ఓకే, ఇవన్నీ నెక్స్ట్ ఏవైతే మొత్తం ఉన్నాయో అవన్నీ విజువల్ రూపంలో చూపించి, ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 50 crores బడ్జెట్ ఎవరైతే ఇచ్చారో దీని నుంచి ఇవి సొల్యూషన్స్, ఇది జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ బిజినెస్ అంటే ఇది నొక్కి చూపిస్తారు. వాట్ హ్యాపెండ్, వై, వేర్ ఇట్ హ్యాపెండ్, విచ్ వన్ ఇస్ హ్యావింగ్ ద ఇష్యూ, వాట్ కెన్ వి డూ ఫర్ దిస్, ఇలా అన్ని సొల్యూషన్స్ ఫైనల్ గా ఇచ్చి ఈ డాష్ బోర్డు ఆ కంపెనీ వాళ్ళు, ఆ క్లయింట్స్, మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటారు, ఏం చేద్దాం ఇంప్రూవ్మెంట్ కి ఏంటి అనేది. ఓకే, అప్పుడు మీ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, ఫైనల్ ప్రాజెక్ట్ అనేది అలా క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ అనేది 1 year పెట్టుకున్నారు అనుకో, 1 year కి జరిగే ప్రాసెస్ ఇదంతా. ఇది కంపెనీస్ లోపల జరిగే ప్రొసీజర్. ఇది కంపెనీకి కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఒక ఫుల్ ఫాలోడ్ ఫ్లో అయితే ఇట్లా ఉంటది. యూజువల్ గా ఒక ఫుల్ ఫాలోడ్ ఫ్లో అయితే ఇట్లా ఉంటది. నేను 3 కంపెనీస్ మారాను కదా, ఈ 3 కంపెనీస్ లో మోస్ట్లీ ఇదే సిమిలర్, మొత్తం నేను చేసిన ఫ్లో ఇదే. ఓకే, టీసీఎస్ లో ఇంత ఫ్లో ఏం లేదు. హెచ్సిఎం అని ఒకటి ఉండేది, మాకు మిడిల్ వేర్ ఉండేది. డేటా అనేది జాబ్స్ రూపంలో వచ్చేవి. నాకు తెలియదు అప్పుడు దాని లోపల డేటా ఉందని. ఆ టైంలో నాకు అది బుర్రలేదు. సో ఆ టైంలో లోపల ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ లో కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, మేసిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, రీటైల్ ఇండస్ట్రీది ఉందని నాకు తెలియదు. మా పని ఏంటంటే ఆ జాబ్స్ కరెక్ట్ గా ఫ్లో అవుతున్నాయా లేదా, ఫ్లో అయితే రీస్టార్ట్ చేయడం, అదే మా పని టీసీఎస్ లో ఉన్నప్పుడు, మానిటరింగ్ చేయడం అన్ని. సో ఆ టైంలో నాకు అంత ఐడియా లేదు ఏంటి లోపల అసలు ఒక మిడిల్ వేర్ జాబ్ లో ఏముంటది అనేది నాకు తెలియదు. సో నాకు అప్పుడు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓకే, మిడిల్ వేర్ జాబ్స్ లో ఇట్లా డేటా ఉంటుంది, ఆ డేటా నుంచి ఫ్లో అవుతా ఉంటది. ఆ ఫ్లో ఎక్కడ ఆగకుండా, మిస్ అవ్వకుండా, ఒకవేళ ఫెయిల్ అయితే రీస్టార్ట్ చేయాలి.
కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ అనేవి పర్సన్ ఎక్స్ట్రాక్ట్ అని ఇవన్నీ ఉండేవి డేటా కస్టమర్స్ డేటా అంతా. సో అదనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ టు కంపెనీ అనమాట. ఓకే రావని ఇప్పుడు నీకు అర్థమైందమ్మా టీసీఎస్ లో ఏం చేసాము అర్థమైందండి. మనకే తెలియదు కదా ఇవన్నీ ఉన్నట్టు. తెలీదు అప్పుడు. ఆ జస్ట్ జా- నేను ఆ- అనుకుని చేసేవాళ్ళం. ఆ జాబ్స్ రన్ ఫెయిల్ అయితే రీస్టార్ట్ చేయడం తప్పు తెలుసు కానీ ఆ జాబ్ లోపల ఏం రన్ అవుతుంది అసలు ఆ జాబ్ అంటే ఏంటి ఆ లెవెల్ ఆఫ్ కేటీ మనకి ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఏం రన్ అవుతుందో. కరెక్టా? Yeah. అప్పుడు అంత లేదు నాలెడ్జ్. ఇప్పుడు వచ్చిన ఒక ఐడియా అట్లీస్ట్ సంథింగ్ యూ కేమ్ టు నో సంథింగ్ నౌ. ఎవరికి అర్థం కాలేదు ఇది అభి నీకు అర్థమైందా లేదా? ఓకే Stephie, are you clear on this? Tanuja Reddy and Tanuja Pilla. Understood the process, everything? Some idea you got now? You got some idea, right? ఇది పంపించాలా నేను షీట్? పంపించండి అన్నయ్య. పంపించాలా వద్దా? పంపించాలా? తనుజ పిల్లకి పంపించాలా వద్దా? ఏంటది? పంపించండి అండి. ఓకే నేను ప్రాజెక్ట్ ఇస్తున్నాను. ఓకే ఐ విల్ షేర్ టునైట్ బై 11:30 or 12 o'clock. ఓకే అది కొంచెం టైం పడుతుంది. నేను ఇంకా ప్రొసెస్ ఇంకా షీట్ ప్రిపేర్ చేయాలి. నాకు ఇవాళ ఆఫీస్లో టైం దొరకలేదు. నేను పంపిస్తాను అది. ఓకే మీరు అది టాస్క్ వైజ్ ఉంటుంది. ఓకే అది ఎలా అంటే నేను ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఇస్తానంటే ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ కి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐఎమ్ గివింగ్ యూ ఆఫీస్ లెవెల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఒక టేబుల్ ఇస్తాను నేను. ఓకే టేబుల్ నేమే ఒక ప్రాజెక్ట్ నేమ్. ఓకే రీటైల్ సేల్స్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇస్తాను. ఓకే దాని మీద ఒక డేటా సెట్ క్రియేట్ అండ్ ఇన్సర్ట్ చేసి ఇస్తాను. క్రియేట్ అండ్ ఇన్సర్ట్ క్వైరీస్ ఇచ్చేస్తాను మీకు. ఓకే మీరు ఏం చేస్తారంటే నాకేం కావాలి అంటే ఒక మేనేజరు ఆఫీస్లోకి మీరు వెళ్ళిన తర్వాత మాకు ఆఫీస్లో డైలీ మార్నింగ్ 9 to 5 మీటింగ్స్ ఎలాగవుతున్నాయి, ఆ మీటింగ్స్ లో వాళ్ళు అసలు ఏమేమి అడుగుతున్నారు, ఆ ఫ్లోలో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేయాలి, నేను రాసే కోడ్స్ ఎలా ఉంటాయి ఆ నోట్బుక్ లో మొత్తం అంతా ఆ ఫ్లోలో ఇస్తాను. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ మై ఓవరాల్ బిజినెస్, ఏం జరుగుతుందో చెప్పు అంటాం. ఓకే ఓవరాల్ బిజినెస్ ఏంటి, ఓవరాల్ బిజినెస్ ఏంటి, నెక్స్ట్ ఓవరాల్ బిజినెస్ ఏంటి, తర్వాత డేటా క్లీనింగ్ ఉంటుంది. ఓకే గైస్ జాగ్రత్త వినండి, డేటా క్లీనింగ్. ఓకే నెక్స్ట్ టాస్క్ 3 వచ్చేసి ఫస్ట్ డేటా అండర్స్టాండింగ్ రా, సెకండ్ డేటా క్లీనింగ్. ఓకే థర్డ్ ఇది డేటా ఫిల్టరింగ్. ఓకే డేటా ఫిల్టరింగ్, డేటా ఫిల్టరింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వేర్ క్లాస్ లేదంటే హ్యావింగ్ క్లాస్ యూస్ చేయాలి. ఓకే నెక్స్ట్ యూ విల్ డూ గ్రూప్ బై. ఓకే గ్రూప్ బై రిలేటెడ్. ఫిఫ్త్ వన్ హ్యావింగ్ క్లాస్. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ కేస్ వెన్తో ఇస్తాను. ఓకే సెవెంత్ది విండో ఫంక్షన్స్ ఇస్తాను. విండో ఫంక్షన్స్ లో ఏమేమి యూజ్ చేస్తారో ఆ కాన్సెప్ట్స్ అన్ని. నెక్స్ట్ ఎయిత్ ఏమొచ్చి ఎంటైల్ మీద సెగ్మెంటేషన్ చేయమని ఇస్తాను, కస్టమర్ సెగ్మెంటేషన్. నెక్స్ట్ది ఫస్ట్ వాల్యూ ఏంటి, లాస్ట్ వాల్యూ ఏంటి, హైయెస్ట్ సేల్ లోయెస్ట్ సేల్ రిఫరెన్స్ పాయింట్ ఏంటి. నెక్స్ట్ డేట్ రిలేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేసి డేట్ ఫిల్టరింగ్ మీద ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. తర్వాత అడ్వాన్స్డ్ ఎనాలిటిక్స్ ఎలా చేస్తారు కంపెనీస్ లో, లైక్ మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటుంది, మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం, రోలింగ్ 3 days కావాలి, నెక్స్ట్ లాస్ట్ 30 days ఎవరు పర్చేస్ చేయలేదు వాళ్ళ డేటా కావాలి, ఇలాగా అడ్వాన్స్డ్ ఎనాలిటిక్స్ ఇస్తాం. ఓకే ఫైనల్ మేనేజర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఆ ఫైనల్ మేనేజర్ సింపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అవి ఇస్తాను. లైక్ యూ విల్ హ్యావ్ అరౌండ్ 12 కదా, 12 into 5 క్వశ్చన్స్ వేసుకుంటే 12 5s are 160. సో 60 క్వశ్చన్స్ లాగా నేను డిజైన్ చేసి ఇస్తాను. ఓకే పైన 50 to 60 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం.
ఈ ప్రాజెక్ట్ ఇలాగా ఇది ఫ్లోలో మెయింటైన్ చేయండి. ఓకే, ఈ ప్రాజెక్ట్కి మీకు ఇప్పటివరకు నేర్చుకున్న డే 1 నుంచి డే 23 నిన్నటి వరకు ఇవే ఉంటాయి, ఇవే కవర్ అవుతాయి. సబ్ క్వైరీ సిటీస్ పెండింగ్ ఉంది. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే సబ్ క్వైరీస్ అండ్ సిటీస్. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ థింగ్ నా ఎడిషనల్ నేను చెప్తాను చూడండి. నెంబర్ 1 NSRIT మీ ఎగ్జామ్ డేట్స్ చెప్పండి నాకు. ఓకే, తెలుసుకొని నాకు రేపు మధ్యాహ్నం కల్లా కావాలి నాకు, సాటర్డే ఆఫ్టర్నూన్. ఓకే, నెంబర్ 2 అనిట్స్ అండ్ రఘు. అనిట్స్ అండ్ రఘు ఎగ్జామ్ డేట్స్, మిడ్ ఎప్పుడు, సెమ్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ కావాలి మీకు కూడా రేపు ఆఫ్టర్నూనే టైం. అనిట్స్ నుంచి మనీషా అండ్ స్వాతి, రఘు, అనిత, స్టెఫీ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు, మనస్విని IIIT, హరిణి IIIT. ఏ కాలేజీలో మీరు? IIIT సార్, మేము ముగ్గురం. IIIT ముగ్గురే ఎవర్రా? హరిణి మనస్వినే కదా? నందిని కూడా మాతోనే సార్. ఓకే, నందిని, హరిణి, మనస్విని. ఓకే, IIIT. మీ మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, డేట్స్ కావాలి నాకు మీ ముగ్గురువి. అనిట్స్ లో మా ఎదోలు ఉన్నారు 10 మెంబర్స్. అనిట్స్ అండ్ రఘు 2 + 2 4 మెంబర్స్. మీరు ఇక్కడ 3 మెంబర్స్, మొత్తం 14 + 3 17 మెంబర్స్. ఈ 17 మెంబర్స్ నాకు ఇది కావాలి డీటెయిల్స్. నెంబర్ 4 మా విజ్ఞాన్ వాళ్ళు మిడ్ ఎప్పుడు, సెమ్ ఎప్పుడు, డేట్స్ కావాలి నాకు. ఓకే, మా విజ్ఞాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 23 అనుకుంటా. 23నా 40 కదా, 26 అనుకుంటా, ఐ థింక్ సో. 44 27 26 to 27 ఉన్నారు. ఓకే, ఇవి నాకు కావాలి. నాకు రేపు ఆఫ్టర్నూన్ కల్లా నాకు కావాలి, సాటర్డే ఆఫ్టర్నూన్. ఓకే, 3 PM లోపు నాకు ఈ డీటెయిల్స్ కావాలి. ఏం చేస్తారు, అలా చేస్తారు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ ఏవి నాకు ఉండకూడదు. నెంబర్ 1 డే 24 వరకు ఆల్ లింక్డ్ఇన్ పోస్ట్స్ ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయిన ఉంటే మల్టిపుల్ పోస్టులు పెట్టి క్లోజ్ చేసేయండి. 2-3 పోస్టులు ఒకేసారి రాసి షెడ్యూల్లో పెట్టేసి క్లోజ్ చేసేయండి, పర్లేదు. మీరు డైలీ 5 పోస్టులు కానీ ఎక్కువ రాయకూడదు, లోడ్ ఎక్కువ అయిపోతుంది. 3 to 5 పోస్టులు ఇస్ ద లిమిట్. ఓకే, మోస్ట్లీ 2 to 3 ఇస్ ద బెస్ట్ వన్. 1 ఇస్ ద బెస్ట్ వన్ యాక్చువల్లీ రోజుకి. బట్ ఏదైనా మిస్ అయిపోయి ఉంటే 2 to 3 పోస్టులు మీరు చేయొచ్చు. మరీ వర్స్ట్ కేసులో అయితే 5. అంతేగాని 10 పోస్టులు 20 పోస్టులు మాత్రం చేయొద్దు డైలీ. మరి అంత లిమిట్ ఉంటుంది దానికి. 10 పోస్టులు చేయొచ్చు, 15 పోస్టులు చేయొచ్చు అనుకుంటా డైలీ. బట్ 5 మిస్ అయిన పోస్టులు అన్ని వేసేయండి, రేపు ఎల్లుండి వేసేయండి కూర్చొని మిస్ అయినవి. ఓకే, డే 24 వరకు ఆల్ లింక్డ్ఇన్ పోస్టులు ఉండాలి. నెంబర్ 2 మీకు ఇచ్చిన ప్రాజెక్టులు, మీ NSRIT, అనిట్స్ రఘు, IIIT మీ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోవాలి. ఎక్సెల్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఇచ్చాను, వార్ అనాలిసిస్ ఇచ్చాను, అయిపోలేదు. మీ అరే మీ బ్యాచ్ లో ఎవర్రా పెండింగ్ ఉన్నారు? అమృత, శరణ్య చేసింది. నాకు శరణ్య ఒకటే చేసినట్టు గుర్తుంది, మిగతా వాళ్ళు ఎవరు చేసినట్టు గుర్తులేదు నాకు. అనిత ఒకటే చేసింది. నాకు అనితను శరణ్య చేసినట్టు మాత్రం మైండ్ లో ఉంది, మిగతా వాళ్ళు చేసినట్లేదు తెలియట్లేదు. పిక్స్ కూడా పెట్టాను. ఓకే, నువ్వు కూడా చేస్తావు? వద్దులే, ఊరుకో. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయి ఇది క్లోజ్. డే 24 ప్రాజెక్ట్ క్లోజ్. తర్వాత గిట్హబ్ లింక్స్ కూడా మొత్తం అన్ని ఇందులో ఉండాలి. ప్రాజెక్ట్స్ కూడా లింక్డ్ఇన్ లో ప్రాజెక్ట్ కింద పెట్టుకోవాలి, పోస్ట్ కూడా కావాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకేంటి, లింక్డ్ఇన్ కనెక్షన్ రెఫరల్స్. ఐ మీన్ కనెక్షన్ రిక్వెస్ట్లు ఈ వీక్ ది ఎక్సీడ్ లిమిట్ అయినంత వరకు చేయండి, కంప్లీట్ అయిపోవాలి అది కూడా. ఓకే, నెక్స్ట్ 4th ఇంకేమున్నాయి? అసైన్మెంట్లు డే 24 వరకు అన్ని కంప్లీట్ చేస్తారు కదా. ఇంకేమున్నాయి? విజ్ఞానాలకి ఏమైనా టాస్క్ ఇచ్చాను మీకు. మీ పేపర్లు మీరు చూసుకుంటారా, మీరు ఏ పేపర్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నది ఇంకా మీ దగ్గరే, అది మీ పైనే ఉంటుంది ఏదైనా. ఓకే, సో ఇవి మాత్రం కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి. ఇవి క్లోజ్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ లావణ్య అండ్ ప్రవళిక, మీ ఇద్దరు ఎక్సెల్ క్లాసెస్ ఉన్నారా లేరా? లావణ్య నువ్వు ఎక్సెల్ క్లాసెస్ ఉన్నావు కదా?
నేనున్నా జగదీష్. వేర్ ఇస్ వార్ అనాలిసిస్? వార్ అనాలిసిస్ నేను డాష్ బోర్డ్ ఇస్తున్నావా నాకు? డాష్ బోర్డ్ ఇస్తున్నాం ఏంటి? వార్ అనాలిసిస్ చేయమని ఇచ్చాను కదా, 10 రోజులు అవుతుంది వార్ అనాలిసిస్ ఇచ్చి. చేయని ప్రాజెక్ట్ కన్ఫ్యూజన్ అన్నప్పుడు వార్ ప్రాజెక్ట్ చేయలేవా? నేను వాచ్ చేయలేను అనట్లేదు, నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ లేదు, మర్చిపోయినట్టున్నా. చెయ్యు, ఎప్పుడు చేస్తా తెలియదు. 10 రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులు టైం ఇస్తున్నా. ప్రవళిక కూడా వార్ ప్రాజెక్ట్ చేయాలి. ప్రవళిక ఎక్సెల్ క్లాస్ తీసుకున్నావు నువ్వు? లాస్ట్ లో జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు ఎక్సెల్ లో రికార్డింగ్ చూసి కంప్లీట్ చేసి వార్ అనాలిసిస్ డాష్ బోర్డ్ కూడా కంప్లీట్ చేయాలి. ఇద్దరం కలిసి ఒకటి చేయొచ్చా? ఇద్దరు కలిసి చేస్తారంటే కూడా చేయండి, కానీ మరీ ఇద్దరు కాపీ పేస్ట్ చేయొద్దు, తిన్నగాన కొంచెం మార్చండి లైట్ గా. అలా కాదు, ఇద్దరం కలిపి ఒకటే చేయడం, ఎందుకంటే నాకు మళ్ళీ పర్సనల్ ల్యాప్టాప్ అంటే ఇద్దరు కష్టం. కలిపి ఒకటేరా ప్రాజెక్ట్, ఒకటేరా డేటా సెట్స్ ఒకటేరా, వేసే డాష్ బోర్డ్ కలర్లు మారుతాయి అంతే. ఓకే యా సరే, తనకు అర్థం కాలేదు, నీకు అర్థమైందిగా. ఆ ఫోన్లో మీకు అర్థమైంది కదా, సర్లే ఊరుకోండి. నెక్స్ట్ ఎందుకు నవ్వుతున్నావు ప్రవళిక నువ్వు? ఓకే, ఇది ఓకే కదా? సరే, డన్. నెక్స్ట్ ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్. నేను ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను, నైట్ పడుకుంటాను నేను. 11, 12 అయితే 12, ఎంత అయితే అంత. ఓకే, ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ రేపు నుంచి స్టార్ట్ చేస్తారు మీరు. ఓకే, రేపటి క్లాస్ రేపు నుంచి సబ్ క్వెరీ స్టార్ట్ అవుతుంది. సారీ, మండే నుంచి స్టార్ట్ చేస్తాను సబ్ క్వెరీ. రేపు నైట్ ఏం చెప్తామా? రేపు నైట్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ చూద్దాం, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రేపు చూస్తాను. సండే క్లాస్ లేదు, చూస్తాను, ట్రై చేస్తాను. ఊరు వెళ్తున్నాను నేను. సండే నైట్ కల్లా వస్తే క్లాస్ పెడతాను, లేదంటే మోస్ట్లీ ఉండదు. ఓకే, మండే విల్ గో విత్ సబ్ క్వెరీస్. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే విల్ బి సబ్ క్వెరీస్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే విల్ బి సిటీస్. ఓకే, 6 days ఇది కవర్ అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఎస్క్యూఎల్ మీకు మొత్తం 3 ప్రాజెక్టులు ఇస్తాను రా. ప్రాజెక్ట్ నెంబర్ 1 ఇప్పుడు డే 23కి పడుతుంది. ప్రాజెక్ట్ నెంబర్ 2 డే 31కి పడుతుంది. ఓకే, ప్రాజెక్ట్ నెంబర్ 3 డే 40 ఫైనల్ ప్రాజెక్ట్. ఓకే, మొత్తం 3 ప్రాజెక్ట్స్ పెడతారు. 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. ఓకే, ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ ఏదో కాలేజీలో ఉన్న ప్రాజెక్ట్ లా కాదు, ఆఫీస్లో చేసే ప్రాజెక్ట్స్, ఆఫీస్లో మీకు మేనేజర్లు అడిగి ఇచ్చే ప్రాజెక్ట్స్ ఇవి. నెక్స్ట్ ఏదో చెప్తాను అనుకున్నాను, మర్చిపోయినరా, మైండ్లో రావట్లేదు నాకు. ఏం చెప్తాం అనుకున్నాను? ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినరా, గుర్తు రావట్లేదు నాకు. ఇది ఈ ప్రాజెక్ట్ మాత్రం డే 23 వాళ్ళ నైట్ ఇచ్చే ప్రాజెక్ట్ మాత్రం సండే మార్నింగ్ 2 hours కూర్చోండి, మధ్యాహ్నం 2 hours కూర్చోండి, నైట్ 2 hours కూర్చోండి. ఐ వాంట్ ఎవ్రీవన్ టు స్టడీ 6 hours ఆన్ సండే. రెస్ట్ గిస్ట్ ఎంజాయ్మెంట్ గుడ్ ఏం లేదు, ఇంకా ఆ టైం పోయింది. ఇంకా చదవండి, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత చేసుకోండి ఎంజాయ్ సాటర్డే సండేలు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? తనుజ, రెడ్డి అండ్ పిల్ల సార్ చేస్తారు కదా ప్రాజెక్ట్. సిరి, రేవతి, రేష్మ, తానియా, జారిక సండే. మాధురి, సండే ఎన్ని గంటలు లెగుస్తావు మాధురి నువ్వు? 7, 8 అయిపోయింది సార్. సండే ఎంత? 8 కాదు, సండే నువ్వు రేపు 6కి లెగుస్తున్నావు. ఎంత లెగుస్తున్నావు? 6కి. 6 to 8 ఏం చేస్తావు? ప్రాజెక్ట్. 6 to 8 ప్రాజెక్ట్ చేస్తావు. మధ్యాహ్నం మళ్ళీ 2 hours ఎప్పుడు చదువుతావు? 2 to 4 3 to 5 సార్. 3 to 5 షూరా? ఓకే, నైట్
నైట్ 6 to 8. అబ్బా ఏంటిది ఇది 3 to 5 అట, మళ్ళీ 5 to 6 గ్యాప్ అట, 6 to 8 అట. నిజమే? మోహన్ చూపించరా ఒకసారి నీది? ఓకే సార్. మీరు ఏం చేస్తారు అలా చేస్తారు నాకు అనవసరం రా, నాకు అనవసరం. నాకు ఈ ప్రాజెక్ట్ సండేకి అయిపోవాలి. సండే ఎస్కేఎల్ ప్రాజెక్ట్ మినీ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోవాలి. ఇది సండే 6 hours కూర్చుంటే అయిపోతుంది. నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి. ఈ ప్రాజెక్ట్ నెంబర్ 1 మీ రెజ్యూమేలో పడాలి. ఓకే, కాంప్లెక్స్ ప్రాజెక్ట్ SQL with all concepts learned using window functions, joins, all basic advanced analytics related to retail industry. అది కీవర్డ్స్ పడాలి. లైన్ నేను ఇస్తాను, ఇది కంగారు పడద్దు. రెజ్యూమే అప్డేట్ అవ్వాలి. నెంబర్ 2, I want this project to be posted in LinkedIn. Okay, when? By Monday evening. మండే ఈవినింగ్ కి ప్రాజెక్ట్ SQL ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్ట్ మండే ఈవినింగ్ కల్లా లింక్డ్ఇన్ పోస్ట్ లో పడాలి. నెంబర్ 3, ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫ్లో మొత్తం నీట్ గా ఒక నోట్బుక్ లో మెయింటైన్ చేయాలి. ఆ నోట్బుక్ మొత్తం మెయింటైన్ ఒరాకిల్ లో చేస్తారో, మిరాకిల్ లో చేస్తారో మీ ఇష్టం. MySQL లో చేస్తారో, ఏందులో చేస్తారో. ఒరాకిల్ MySQL అయితే బెస్ట్ సేవ్ చేసుకోండి వర్క్ బుక్ మొత్తం. ఆ లింక్ మొత్తం ఓకే, ఆ లింక్ ఒక నీట్ గా ఒక డాక్యుమెంటేషన్ చేయండి. ఒక వర్డ్ డాక్యుమెంటేషన్ చేసి ఆ ఫ్లోలో ఏ క్వశ్చన్స్ అడిగాను, నేను ఏమి ఇచ్చాను, ఏంటి మొత్తం దాని క్వైరీలు మీరు ఏం రాశారు ఒక నీట్ గా మెయింటైన్ చేయండి. ఐ వాంట్ ఇట్ వెరీ నీట్ అండ్ క్లీన్. ఓకే, ఐ వాంట్ ఇట్ వెరీ వెరీ నీట్ క్లీన్ with commented lines. Okay, commented lines, question, commented lines with question, query, and that explanation of that manager scenario and how did you solve. 2-3 lines, simple. అలాగే మొత్తం నేను ఇచ్చిన 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాంట్ ఇట్ ఇన్ ఏ గుడ్ ఫ్లో. ఒక డాక్యుమెంటేషన్ విత్ కోడ్స్ మొత్తం అంతా గిట్ హబ్ లో లింక్ ఉండాలి. ఓకే, ఈ లింక్ కూడా మీరు లింక్డ్ఇన్ పోస్ట్ లో మెన్షన్ చేయాలి విత్ యువర్ వాట్ ఎవర్ యూ హావ్ డన్. ఓకే, నెంబర్ 3 పాయింట్ ఇది. పాయింట్ నెంబర్ 4, రెజ్యూమే, లింక్డ్ఇన్, గిట్ హబ్. ఓకే, ఇది ఫస్ట్ రెజ్యూమే. ఓకే, లింక్డ్ఇన్ పోస్ట్ ఓకే, గిట్ హబ్ లో పెడతారు, ఇది కూడా ఓకే. లింక్డ్ఇన్ ప్రాజెక్ట్ సెక్షన్ లో కూడా ఈ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయాలి. లింక్డ్ఇన్ లో ప్రాజెక్ట్ సెక్షన్ ఇంక్లూడ్ చేయండి. ప్రొఫైల్లోనే లింక్డ్ఇన్ ప్రాజెక్ట్ సెక్షన్ ఒకటి ఓపెన్ చేసి మీ ఎడ్యుకేషన్ కింద డీటెయిల్స్ లో ప్రాజెక్ట్స్ అని ఓపెన్ చేసి ప్రాజెక్ట్స్ లో మెన్షన్ దిస్ ప్రాజెక్ట్ SQL ప్రాజెక్ట్. ఓకే, SQL ప్రాజెక్ట్ హెడ్డింగ్ వచ్చేసి రీటైల్ ఇండస్ట్రీ. ఓకే, రీటైల్ ఇండస్ట్రీ అనలిటిక్స్ ఏది పెడతారో మీ ఇష్టం హెడ్డింగ్. ఓకే, ఈ పాయింట్స్ మొత్తం టాస్క్లు ఇవి టు డూ. మీకు ఇవి టు డూ ఆన్ వెన్ 28-30-30-3-2026 మండే. ఇది సండే ఏంటి 6 hours కంప్లీట్ ప్రాజెక్ట్ టు డూ 29-3-2026 project. Okay, I want these to be completed. ఇవి అయిపోవాలరా. ఓకే, ఇవి కరెక్ట్గా మీరు లైన్లో ఉంటే మండే నుంచి విల్ గో విత్ సబ్ క్వైరీస్. ఓకే, అండ్ దెన్ CTEs. ఆ తర్వాత ఆప్టిమైజేషన్. ఓకే, ఆప్టిమైజేషన్ ఆఫ్ SQL క్వైరీస్, వ్యూస్. ఓకే, వ్యూస్, ఇండెక్సింగ్, ఆ తర్వాత ప్రొసీజర్స్ ఒకరోజు, ప్రొసీజర్స్, వ్యూస్, ఇండెక్సింగ్, ఆప్టిమైజేషన్, CT, సబ్ క్వైరీస్. ఇంకేమున్నాయి? ట్రిగర్స్ ఒకరోజు. ఓకే, ఆ తర్వాత ఫైనల్ మెయిన్ ప్రాజెక్ట్. ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత CT, సబ్ క్వైరీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఇస్తాం. సెకండ్ ప్రాజెక్ట్ SQL ది మొత్తం. ఈ థర్డ్ది ఫైనల్ మెయిన్ ప్రాజెక్ట్ SQL మెయిన్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత NSRITకి నెక్స్ట్
అనిట్స్, రఘు, ట్రిపుల్ ఐటీ. ఈ ఎస్క్యూఎల్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సెల్ కి లింక్ చేసి ఎక్సెల్ లోకి డేటా కాపీ పేస్ట్ చేసి ఐ వాంట్ యూ టు క్రియేట్ ఏ డాష్ బోర్డ్ ఫర్ దట్. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమవుతుందంటే మీకు ఎస్క్యూఎల్ ప్లస్ ఎక్సెల్ కనెక్షన్ అవుతుంది ప్రాజెక్ట్. SQL plus Excel అవుతుంది. ఓకే, ఐఎమ్ నాట్ బ్రింగింగ్ పైథాన్ ఇంటూ పిక్చర్ హియర్. ఓకే, SQL plus Excel. నెక్స్ట్ క్లాసెస్ లో మనం నెక్స్ట్ మంత్ పవర్ బిఐ అవ్వదు కదా, మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పవర్ బిఐ స్టార్ట్ చేస్తారు. పవర్ బిఐ వచ్చాక ఇట్ విల్ బి SQL plus Excel plus పవర్ బిఐ అవుతుంది. ఓకే, ఇట్ విల్ బి లైక్ దిస్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వి విల్ లెర్న్ పైథాన్, పాండాస్, numpy, matplotlib, seaborn, scikit-learn అండ్ ఎక్స్ట్రా మీ చిన్న పైథాన్, మినీ పైథాన్ అవి చెప్పను నేను. ఫర్ లూప్, ఇఫ్ లూప్ అవన్నీ మీరు చదువుకోండి నెట్ లోంచి. అవి చెప్తే ఇంక నేను ఎందుకు, ఇంకా అవి కూడా నేనే చెప్పుకుని కూర్చోాలంటే అవ్వదు. డేటా అనలిటిక్స్ పైథాన్ చెప్తాను నేను, ఆటోమేషన్స్ ఎలా చేస్తారు కంపెనీస్ ఆ కాన్సెప్ట్ చెప్తాను, లైబ్రరీస్ అవన్నీ. ఓకే, దెన్ ఇట్ విల్ బి SQL plus Excel plus పవర్ బిఐ ప్లస్ పైథాన్. ఓకే, ఇది కూడా అయిపోయిన తర్వాత ప్లస్ ఫైనల్ గా బిజినెస్ అనలిటిక్స్. ఓకే, బిజినెస్ లో అనలిటిక్స్ లో కస్టమర్ చర్న్ ఏంటి, సెగ్మెంటేషన్ ఏంటి, ఈ కామర్స్ సేల్స్ అనాలిసిస్ ఎలా చేస్తారు, ఓకే, రీజియన్ వైజ్ అనాలిసిస్ ఏంటి, స్టోర్ క్యానిబలైజేషన్, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కంపెనీస్ లో, ఇన్వెంటరీ అనాలిసిస్, సప్లై చైన్, ఇవన్నీ ఉంటాయి బిజినెస్ అనలిటిక్స్. ఓకే, అవన్నీ అలా చేస్తారు. అలాంగ్ విత్ PPT presentation, how to do in official manner inside a company for CEO meetings, board meetings, manager meetings, client meetings. Okay, along with how to present a data like a super business analyst or a data analyst in front of huge crowd. Data analytics, presentations, data storytelling from analytics department as a data analyst or a business analyst అలా చేస్తారు. ఓకే, దీంతో పాటు బేసిక్ స్టాటిస్టిక్స్. ఓకే, బేసిక్ స్టాటిస్టిక్స్ ఏంటి, బేసిక్ స్టాటిస్టిక్స్ లో మీన్, మీడియన్, మోడ్, ఓకే, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, ఇంకే ఉన్నాయి. ఓకే, స్టాటిస్టిక్స్ లో ఇంకే ఉన్నాయి, ఓకే, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక 3, 4, 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, నౌ దిస్ విల్ బి a complete package for you for data analytics. Within 3 months we have to close everything as a full package of data analytics, data and business analytics. Now in your resume you will put you have an entire knowledge on IT industry domain, which is data and business analytics. Okay, data and business analytics, complete full roadmap is in your brain is there. Okay, you have full roadmap now, whatever I drawed. Okay, you will learn all the skills from me in next going 2-3 months, along with projects. Okay, along with resume preparation. Okay, along with interview preparation. Interview ki top 100 questions on each skill set which is required for Power BI, Python, SQL, Excel. అన్నిటికి టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, అన్ని కాన్సెప్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఆల్ ఈచ్ ఇండివిజువల్ కాన్సెప్ట్. ఓకే, ఇన్ డీపర్, ఇన్ డెప్త్, విత్ ఫుల్ క్లారిటీ, no confusion. Okay, next, make your GitHub link ready for this. Number 7, roadmap, skills, projects, resume preparation, interview preparation, GitHub. Make your LinkedIn profile also strong. LinkedIn profile with full data analyst
skills, projects, etc. whatever, all points 1 to 6 ఇవన్నీ కనబడాలి. ఓకే, full readiness for internships, okay, or full time. ఓకే, నా సైడ్ నుంచి నేను ఇచ్చే పాయింట్ నెంబర్ 8, all internships apply links, okay, referral links, company strategies for interviews, okay, and internships, referral strategies, apps to use in mobile. There are some apps. Fishbowl ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే అందరూ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అందరూ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫిష్ బౌల్ యాప్ ఓపెన్ చేయండి. ఫిష్ బౌల్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇవి ఎవరు చెప్పడరా, ఐఐటీలు ఎన్ఐటీలు ఉంటారా, వాళ్ళు ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్యాకేజీలు 20, 30, 40 రూపాయలు ఎందుకు ఉంటాయి? చాలా సెల్ఫిష్ ఉంటారు, ఎవరు చెప్పరు బయటకి మీకు ఇవన్నీ. అర్థమవుతుందా? ఒకడు బాగుపడితే చూసే రోజులు కావు ఇవి. అర్థమవుతుందా? సో ఇలాంటివి ఎవరైనా నేర్పిస్తారంటే యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఇక్కడ గెట్ ద యాప్ అని వస్తుంది నాకు, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేస్తున్న ల్యాప్టాప్ లో కాబట్టి. మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేయండి. లాగిన్ చేసేటప్పుడు మీరు మొబైల్లో స్టూడెంట్ లాగిన్ చేయండి. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ చేయండి. ఓకే, నాదైతే ఆల్రెడీ కంపెనీ ఈమెయిల్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ కంపెనీ ఈమెయిల్ చేయండి. ఓకే, బట్ ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ జీమెయిల్. ఓకే, మీరు మాత్రం మొబైల్లో చేయండి రా. ఈ ఫిష్ బౌల్ యాప్ అంటే ఏంటంటే బేసికల్ గా అన్ని కంపెనీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. లిస్ట్ మొత్తం కంపెనీస్ లిస్ట్ ఇక్కడ ఉంటాయి. ఓకే, కంపెనీస్ అని క్లిక్ చేస్తే మెటా, శాప్, ఒరాకిల్, క్యాప్జెమినీ అన్ని కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీస్ లో ఎవరెవరు వర్క్ చేస్తారో కొంతమంది ఎంప్లాయీస్ లిస్ట్ ఉంటుంది ఇందులో. ఓకే, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి యూ కెన్ ఆస్క్ ఫర్ రెఫరల్స్. పీపుల్ హియర్ విల్ యాక్టివ్లీ రెఫర్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శాప్ నొక్కాను అనుకో, శాప్ లో జరిగే డిస్కషన్స్ మొత్తం సిక్ లీవ్, ఫ్యామిలీ లీవ్, హెల్త్ ఇన్సూరెన్స్, రియంబర్స్మెంట్, శాలరీ మీద క్లిక్ చేశాను అనుకో, శాలరీ రిలేటెడ్ పోస్ట్లు వస్తాయి చూడండి. హాయ్ గైస్, వాట్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ శాలరీ ఫర్ అండ్ L9 రోల్ ఎట్ ఎసెన్షియల్ స్కిల్స్, SD ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 6 years అన్నాడు. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా దే విల్ బి ఆస్కింగ్ హియర్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ మినీ థ్రెడ్స్ అన్నమాట, మన ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఎలాగో అట్లాంటిది అనమాట, కాకపోతే కంప్లీట్లీ ప్రొఫెషనల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తే ఇందులో అసలు ఇంటర్వ్యూస్ లో ఎవరెవరు ఏ కంపెనీస్ అటెండ్ అయ్యారు, వాళ్ళు అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డేటా అనలిస్టుల మీద కానీ ఏ రోల్ మీద అయినా కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి. ఓకే, ఇందులో లిస్ట్ ఉంటుంది, రాస్తారనమాట జనాలు. ఓకే, ఓకే, సో లైక్ దిస్ దే విల్ బి many things. Just keep on exploring whenever you have time. Okay, ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం అప్లికేషన్ లో ఏమేమి ఉన్నాయి, మొత్తాన్ని కంపెనీ స్పీడ్స్ లో ఏమున్నాయి. ఓకే, యూ కెన్ ఈవెన్ ఆస్క్ ఫర్ రెఫరల్స్ ఆల్సో హియర్. ఓకే, రెఫరల్స్ ఎలా అడుగుతారంటే, సో ఇఫ్ యూ గో హియర్, సి మెనీ పీపుల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ రెఫరల్ హియర్. సి నేను రెఫరల్స్ అడిగినప్పుడు ఎలా అడుగుతున్నాను చూడండి. హాయ్ ఫిష్, కుడ్ యూ ప్లీజ్ check if there are any opening referrals for business or data analyst in CGI. I will share my resume. Could you please refer for me on the same? I have 4 years of experience in the same. ఇది ఎప్పుడు 2024లో అడిగాను నేను చూస్తే. ఓకే, ఐ కెన్ గివ్ రెఫరల్ బట్ యూ గివ్ మీ ద జాబ్ ఐడి ఇన్ CG. ఈ జాబ్ ఐడీస్ ఎలా ఇస్తారంటే, ఈ జాబ్ ఐడీస్ నేను ఇచ్చాను, కంపెనీ పోర్టల్స్ లోకి వెళ్ళి మీ కంపెనీస్ లిస్ట్ ఆల్రెడీ నేను ఇచ్చాను, గుర్తుందా? కంపెనీస్ లిస్ట్ ఇచ్చాను చూడండి. లింక్డ్ఇన్ స్ట్రాటజీ ఇంటర్న్షిప్ జాబ్స్ అని ఇచ్చాను, గుర్తుందా? ఇందులో లిస్ట్ ఇచ్చాను చూడండి, కంపెనీస్ లిస్ట్.
కంపెనీస్ లిస్ట్ లో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సి ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్న లింక్ కాపీ పేస్ట్ చేసి, ఓకే, కాపీ పేస్ట్ చేసి జస్ట్ గో టు దట్ కంపెనీ పోర్టల్. కంపెనీ పోర్టల్కి వెళ్ళిన తర్వాత ప్రతి కంపెనీ పోర్టల్కి దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కెరియర్స్ పేజ్. ఓకే, కెరియర్స్ పేజ్, కెరియర్స్, ఓకే, ఇంకో కంపెనీ చూద్దాము. ఇందులో కనబడట్లేదు అంత ఈజీగా. విల్ చెక్ ఫర్ సర్వీస్ నౌ. ఓకే, చూడండి వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏంటి అన్నీ ఉంటాయి. ఇండస్ట్రీలో వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. లెర్నింగ్ ఏమున్నాయి మొత్తం ఉంటాయి. సపోర్ట్, పార్ట్నర్స్, కంపెనీ పేజ్. ఓకే, కంపెనీస్ లో కెరీర్స్ పేజ్ ఉంటుంది. ప్రతి కంపెనీకి కెరీర్స్ పేజ్ ఉంటుంది. ఈ కెరీర్స్ పేజ్ లో యూ కెన్ గో అండ్ చెక్ ఫర్ యువర్ జాబ్స్. ఓకే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్చ్ జాబ్ ఉంది కదా, జస్ట్ గో అండ్ చెక్ ఫర్ డేటా అనలిస్ట్. ఓకే, చెక్ ఫర్ ఆల్ లొకేషన్స్ ఈ ఓపెన్ జాబ్. ఓకే, చూడండి ఇక్కడ ఏ ఉన్నాయి, డేటా అనలిటిక్స్ మీద ఉన్న జాబ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మనకు కావాల్సిన ఇండియా కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ కంట్రీ ఇండియా. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ హియర్. ఇండియా మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫిల్టర్ చేయండి. ఇండియా మీద బెంగళూరులో ఉన్నాయి చూడండి, సీనియర్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, సపోర్ట్ స్పెషలిస్ట్ అంట. సో దానికి రిలేటెడ్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఈ జాబ్స్ కి ఒక ఐడి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ అనుకోండి, సపోర్ట్ స్పెషలిస్ట్ అనుకోండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఐడి ఉంది చూసారా, JP007061. ఇది కాపీ పేస్ట్ చేసి మీరు ఈ ఫిష్బోల్ యాప్ లో వాళ్ళకి అడగాలి. ఇలాగా జాబ్ ఐడి ఇచ్చి దిస్ ఈస్ ద జాబ్ ఐడి అండ్ యూ కెన్ రిఫర్ మీ. వాళ్ళు రిఫర్ చేస్తారు. ఓకే, చూడండి ఇలాగా రిఫరల్స్ అడగచ్చు. వీళ్ళు ఖచ్చితంగా రిఫర్ చేస్తారా. ఓకే, చూడు నాకు ఇక్కడ మెయిల్ చేయంటారు. వీళ్ళు ఎందుకు పక్కగా రిఫర్ చేస్తారంటే వీళ్ళు మిమ్మల్ని రిఫర్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీలో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. బోనస్ ఉంటుంది 5% అంతా, 2 to 5%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 lakhs కి అది రిఫర్ చేసాడు అనుకో, 20 LPA, 20 LPA వద్దులే, మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఒక 6 LPAకి రిఫర్ చేసాడు అనుకో, 5-6 LPAకి రిఫర్ చేసాడు అనుకో, 6 LPAలో వాడికి ఒక 5%, ఓకే, 3% అనుకో, వాడికి 3% కమిషన్ వస్తుంది. సో 6 lakhs లో 3% అంటే ఎంత, 18,000 వాడికి కంపెనీ అనేది నిన్ను జాయిన్ చేసినందుకు అడిగి ఇస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఇగ్నోర్ చేయరు రిఫరల్స్. ఓకే, సో ఇలాగే మీరు ఎంతమంది రిఫరల్స్ అడగచ్చురా. సో నేను ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఇవన్నీ. లాస్ట్ కంపెనీ స్విచ్ అయినప్పుడు నేను ఫాలో అయిన ప్రొసీజర్ అది. ఓకే, సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అయినో నేను అంత కింద కష్టపడి ఎంత చేసి వచ్చాను, మీకు ఆ పొజిషన్ రాకూడదు. నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, బట్ మీకు చెప్పడం నేను ఉన్నాను. ఓకే, సో మీరు ఆ స్ట్రగుల్ ఉండకూడదని మీకోసం ఎంత చేస్తున్నా. మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత మీ శాలరీ నాకేమైనా ఇస్తారా? కనీసం పట్టాను పట్టించుకోరు. తిన్నానని కూడా, ఉన్నానని కూడా ఎవరు పట్టించుకోరు. ఐ నో దట్, బట్ స్టిల్ దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకే, సో ఇలాగా ఇది మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. కెలకండి 2 to 3 daysకి, వీక్ ఒక 2-3 సార్లు కెలకడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లోర్ చేయండి ఏమున్నాయి ఏంటి అని. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఓకే, మా అమ్మని తిట్టే ఊరుకున్నా, మా బతుకుని తిట్టే ఊరుకున్నా, ఆ రీల్స్ అన్ని ఆపేస్తే సో యూ విల్ గెట్ సమ్ టైమ్. ఓకే గైస్, అర్థమైందా ఏం చెప్తున్నాను? ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాలో. ఎవరైనా చెప్పగలరా ఏ రీల్ ట్రెండ్ అవుతుందో? మార్కెట్, యూ కాల్ హర్ మార్కెట్ గర్ల్? బోయపాటి. అనుజ నిప్పురా.
వామ్మో! మీరు క్లాసెస్ రావట్లేదు ఊరుకున్నా. సార్ అంటే మా కాలేజ్ అన్ని చూడు మీరు క్లాసెస్ రాకపోయినా ఊరుకున్నా. మీరు క్లాసెస్ రాకపోయినా ఊరుకున్నా. మూవీస్ కి రాకపోయినా ఊరుకున్నా. మూవీస్ వెళ్తున్నారన్నా ఊరుకున్నా. చెక్కేస్తాడు. అసైన్మెంట్స్ చేయకపోయినా ఊరుకున్నా. బాగుపడమని చెప్తాడు. క్లాసెస్ నిప్పురా. అలాంటి క్లాసెస్ మీరు రావట్లేదంటే ఏం చేయాలి మిమ్మల్ని? మీరు అసైన్మెంట్స్ చేయకపోతే ప్రాజెక్ట్ అలా చేయండి. చూసుకో, సింపుల్. క్లియర్ కదా ఇప్పటి వరకు? ఇంకా ఉన్నాయి బోల్డ్ చెప్పడానికి. అన్ని ఒకేసారి చెప్తే గాలి వదిలేస్తారు కాబట్టి చెప్పండి. ప్రాజెక్ట్ ఎంతమంది చేస్తారు చేతులు వస్తాను ఒకసారి. 42 హ్యాండ్స్ రైజ్ అవ్వాలి ఇప్పుడు. 42లో ఒక్క హ్యాండ్ రైజ్ అవ్వకపోయినా సరే మీకు ప్రాజెక్ట్ లేదు ఇవాళ. నెంబర్ మాత్రం భలే పెరుగుతుంది. 20 + 30 + 30 + 30 తోటి పెరగట్లే. +30 తోటి పెరగట్లేదురా. 31 ఎత్తారా. అన్నా ఆ, హలో అన్నా, అది చెప్పన్నా. మళ్ళీ మనం ఈ టెక్ స్టాక్ మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవచ్చా? ప్రెసెంట్ కొన్ని పెట్టేస్తే సరిపోతా? ఫిష్ బౌల్ లో పెట్టేయి. ఫిష్ బాల్ అప్డేట్ చేయండి. ఎప్పటికప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు కదా? మార్చుకోవచ్చు. అంటే నాది కాలేజ్ మెయిల్ ఐడి ఫర్దర్ గా వెళ్ళే నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చేసేస్తారు అనమాట. ఓకే, అందుకే అదొక డౌట్. జీమెయిల్ ఇచ్చుకోండి. మీ పర్సనల్ జీమెయిల్ ఇచ్చుకోండి. ఓకే, ప్రెసెంట్ కాలేజ్ మెయిల్ ఐడి ఇచ్చి స్టూడెంట్ గా జాయిన్ అవ్వాలంటే edu.in మెయిల్ అడుగుతున్నా. ఇచ్చుకోండి. ఎవరే మీకు ఆల్రెడీ ఈ సెషన్ లో మీరు ఉన్నారా? విజ్ఞాన్ ఈ సెషన్ చెప్పినప్పుడు మీరు ఉన్నారా? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి షీట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా మీరు? విజ్ఞాన్ ఉన్నారా? ఉన్నారా? ఓకే, ఒక్కడనే పాటిస్తున్నాడు రా. షీట్ ఇచ్చా వాడట్లే ఊరుకున్నా. షీట్ ఇచ్చా వాడట్లే అయినా ఊరుకున్నా. అసైన్మెంట్స్ ఇస్తున్నా చేయట్లే అయినా ఊరుకున్నా. సర్లే, మీరు పప్పురా నిజంగా. ముద్ద పప్పులు మీరు నిజంగా. ఇన్ని రిసోర్సెస్ ఉన్నా సరే యూజ్ చేసుకోలేకపోతున్నారంటే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఇంకా చెప్పాను కదా, ఏం చేయలేము. మీరు మిమ్మల్ని బాగు చేయాలంటే కష్టమే. కాలేజ్ వాళ్ళు ఈ షీట్ మళ్ళీ షేర్ చేస్తారా? ఈ షీట్ కావాలా? ఓకే, నేను లేనా, నాకు రాలేదు. జగదీష్ ఇది షేర్ చేసావా మాకు? షేర్ చేశాను ఆల్రెడీ. ఎప్పుడు? ఎప్పుడా? నువ్వు ఆ రోజు రాలేదు. నువ్వు సినిమాకి వెళ్ళావు ఆ రోజు. నేను నీది ఏ క్లాస్ మిస్ అవ్వలేదు జగదీష్. నువ్వు క్లాస్ మిస్ అయ్యి సినిమాకి వెళ్ళావు ఆ రోజు. నేను అసలు సినిమాకే వెళ్ళలేదు లాస్ట్ 6 months నుంచి. ఏం సినిమాకి వెళ్ళావు? అవునా? అయితే ఫోన్ లో చూసుకుంటున్నావు సినిమా. అయితే నువ్వు కూడా ఏదో సినిమాకి వెళ్ళావు. నువ్వు కూడా నాతో పాటు సినిమాకి వచ్చావంటాడు. మీ ఇద్దరు కలిసి డాన్స్ చేసుకుంటున్నారు. మీ క్లాసెస్ లో సినిమాకి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు జగదీష్. ఈ టైంలో పెట్టావు. మీరేమో దురందర్లు బరందర్లు తిరుగుతున్నారు. నేను పప్పగాడిలాగా ఇక్కడ కూర్చొని రూమ్ లోనే. సర్లే, ఏరా అబ్బి సడన్ గా లేడంట. సడన్ గా వెళ్ళండి కాబట్టి కదా. సడన్ గా
పంపిస్తున్నాను గ్రూప్ లో, మళ్ళా చూసుకోండి. ఒక్కటి తిన్నగా ఫాలో అవ్వరు, ఒకటి తిన్నగా చదవరు, మీ కన్సిస్టెన్సీ ఉండదు. ఆ లింక్డ్ఇన్ పోస్టులు చాలా మంది ఆపేశారు. 20 రోజులు బాగా చేశారు, 21 నుంచి లాస్ట్ 2 రోజుల నుంచి ఎవరు కనబడట్లేదు నాకు. ప్రతి చెప్పాలరా మీకు, చేయండి 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 అని. పోస్టులు చేస్తున్నారా విజ్ఞాన్? పోస్టులు అందరూ 23 వరకు లైన్ లో ఉన్నాయి అందరివి. డే 1 టు డే 23 మిస్ అవ్వకుండా, ఒక్క పోస్ట్ కూడా మిస్ అవ్వకుండా మెయింటైన్ చేశారా లేదా? నాకు ఒకసారి ఆయన షీట్ ఓపెన్ చేస్తాను. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. మరి నేను ప్రాజెక్ట్ కూడా ఈ క్లాస్ దీంట్లోనే ట్రాక్ చేస్తాను రా, ప్రాజెక్ట్స్ కూడా. ఓకే చూడండి ఇక్కడే. ఇది ఏందిరా, ఇది ఏంది చెక్ బాక్స్? హరిణి ఏమైంది హరిణి అసలు? ఇది ఏంటి, ఇది అయిందా అవలేదా? హరిణి నెక్స్ట్ అనిత, ఇది లింక్డ్ఇన్ పోస్ట్ అయిపోయింది. ఇది ఎందుకు బ్లాంక్ ఉంది ఏంటిది? హరిణి మనీష 2 బ్లాంక్స్ ఉన్నాయి. అనితది లింక్డ్ఇన్ పోస్ట్ బ్లాంక్ ఉంది. తులసిది లింక్డ్ఇన్ పోస్ట్ బ్లాంక్ ఉంది. లావణ్య ఇదేంటి 3 బ్లాంక్ ఉన్నాయి, అయ్యిందా అవ్వలేదు? ఇది అయిపోయిందా? ప్రాజెక్ట్ అయింది, లింక్డ్ఇన్ గిటబ్ అవ్వలేదు. ఇది ఎక్సెల్, ఇది ఎక్సెల్ లో చెప్తున్నా, ప్రాజెక్ట్ అయిపోయింది, లింక్డ్ఇన్ పోస్ట్ గిటబ్ అవ్వలే. ఎక్సెల్ త్వరగా చేయలేదు, అడగను త్వరగా. గౌతమి ఉందా క్లాస్ లో? గౌతమి సార్ చెప్పండి, నేను చేస్తాను. చేస్తావా? ఓకే, మౌనిష్ ఉన్నారా? సార్ నాది ఎవరు లింక్డ్ఇన్ పోస్ట్ ఒకటే అవ్వలేదు సార్. మనస్సుని అసలు నీ పేరే లేదు ఇందులో. వై? హరిణి హరిణి నా మైక్ పని చేయట్లేదు. నాకు ఈ బాక్స్ అన్ని రిఫిల్ అయిపోవాలి, లేదంటే నా మెంట్లో చేస్తుంది. చూసుకోండి. SQL క్లాస్ ట్రాకర్ ఎక్కడ వరకు అప్డేట్ చేశారు మీరు? డే 23 వరకు అప్డేటెడా? ఓకే గుడ్. ఎవరు మెయింటైన్ చేస్తున్నారా ఇది? అనిత, భార్గవి, శరణ్య, అమృత కదా మెయింటైన్ చేస్తున్నారు. గుడ్, వెరీ గుడ్ రా, అప్డేట్ లో ఉన్నారు. ఎఫ్ కాలం ఏంటి? ఎఫ్ కాలం లింక్డ్ఇన్ ఏదిరా? ఇది లింక్డ్ఇన్ లింక్, యూట్యూబ్ లింక్ ఏదిరా? అదే మిస్ అయింది. యూట్యూబ్ లింక్లు ఏవి? యూట్యూబ్ లింక్లు కూడా పెట్టేయండి. ఓకే, ఐ డోంట్ వాంట్ దట్ ఆల్సో టు బి బ్లాంక్. యూట్యూబ్ లింక్, ప్రాజెక్ట్ అసైన్మెంట్. ఓకే, అన్ని ఉన్నాయి, అన్ని అసైన్మెంట్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. డే 21 నాట్ మిస్, డే 21 నుంచి మిస్ అయింది. అనిత యాడ్ ఫ్రమ్ హియర్. 21 సార్ అన్ని పెట్టేశాను 23 వరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సిరి ఏడు సిరి, ఇది బ్లాంక్. ఆదిత్య ఫనీ, ఐ వాంట్ దిస్ టు బి కంప్లీటెడ్ టిల్ 23. 22, 23 వరకు ఎవడో పెట్టాడు రా, ఎవడిది? అనిత 23. ఓకే, అనిత is maintaining. Bhargavi is also maintaining. Next, Nishar, what happened to you? You also didn't fill anything. LinkedIn. చేశానన్న పోస్ట్ చేసావు, ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి కదా. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం పెట్టేసేయండి. స్టెఫీ ఉందా? స్టెఫమ్మా అన్నా ఉన్నానన్నా. ఏది ఇది బ్లాంక్ ఉందేంటి? పెడతానన్నా ఈరోజు. STFFI కదా, పేర్లో స్ట్రాంగ్ ఉంటే సరిపోదు, నీ పేర్లో కూడా నువ్వు కూడా స్ట్రాంగ్ ఉండాలా. స్టెఫీ స్ట్రాంగ్. ఉంటానన్నా, ఉంటాను. చార్మక్ ఉందా? ఏలూరే ఉందా చార్మి? ఒక రోజు వస్తే ఒక రోజు రాదు.
ఇదేరా బాబు బాధ. ఆర్మీ లేదు. మధు ఉన్నాడా? అన్నయ్య ఉన్నాను అన్నయ్య. ఓకే. మధుకాంత్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ డే 13? చేయట్లే పోస్టులు. చేస్తున్నా అన్నయ్య, అప్డేట్ చేస్తాను ఒకసారి. మీ ఇద్దరిది ఫుల్ 23 వరకు ఉండాలా. ఓకే అన్నయ్య. మనస్విని ఇది కూడా. మనస్విని ఏడిది ఇది ఖాళీ ఉంది మొత్తం. అప్డేట్ చేస్తాను సార్. మొత్తం ఉన్నాడా? మొత్తం నేను పట్టించుకున్నాడు. ఒక రోజు వస్తే ఒక రోజు రాడు. ఐ డోంట్ ఇట్. సర్లే. స్వాతి, వాట్ అబౌట్ యూ? కిషోర్ ఉన్నాడా? కిషోర్ లేడు. వై? కిషోర్, ఉమా, దీపిక, ఎన్ఎస్ఆర్ఐటి కనుక బ్లాంక్ ఉంటే మీకు అయిపోద్ది. డెప్పులు పగిలిపోతాయి మీకు. వైజాగ్ వచ్చి మరీ వేస్తాను మీకు. ఓకే, ఇది చేసుకోండి. నేను ఒక న్యూ ట్యాబ్ క్రియేట్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ SQL ప్రాజెక్ట్ 1. ఓకే, అన్న అందులో నా పేరు లేదు, మా అన్నయ్య పేరు పెట్టేశారు. షిట్, నీదే? మీ అన్నయ్య పేరు ఉందా? మీ అన్నయ్య పేరు మా కూడా అన్నయ్య పెట్టలేదు. పేరు ఉంది. సరిగా సాయి తేజ. ఎక్కడ ఉంది? మీ రోల్ నెంబర్ ఎంత? మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. అదిగో 11. సూర్యతేజ కదా? ఆ, అప్డేట్ చేసుకోవాలి. రేవతి, ఓకే. కీర్తి సురేష్ ఉందా? కీర్తి సురేష్ ఉందా? కీర్తి సురేష్ అవునండి. అవునండి, ఉందా లేదురా? నా షీట్ ఒకసారి షేర్ చేయవా? అది పిన్ లో ఉంటది సార్, పిన్లో ఉంటది. వాట్సాప్ గ్రూప్ లో. మళ్ళా క్లిక్ చేద్దాం. ఒరే, ఇప్పుడు ఎవరి పేరు పలికేమో రేవతి లేదు కదా? అని నేను పెట్టాను. రేవతి లేదు. ఇంకెవరు లేరు? నెక్స్ట్ కిషోర్ కూడా లేడు కదా? కిషోర్ లేడు. ఓకే, స్టెఫీ స్ట్రాంగ్ వినిపిస్తుంది. హోయినా, మా హోయినా ఉందా? హోయినా ఉందా లేదా? వేర్ ఇస్ హోయినా లేదా? GHIJK హోయినాని కోసేయాలి ఫస్ట్. హలో హలో, హోయినా, వేర్ ఇస్ హోయినా? హారిక ఆల్రెడీ షేర్ చేసిందా? ఓకే, సర్లే, నేను పంపించిన. అయితే అరుణ్ గారిని యాడ్ చేయాలా? ఓకే, అరుణ్ గారిని యాడ్ చేస్తున్నా. మౌనిష్ లేడు కదా? ఆడికి ఉంది. దీపక్ ఉన్నాడా? అడగంటారా బాబు నేను ఇంకా.
ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి చెప్తున్నాను. ఆదిత్య ఉన్నాడా? ఆదిత్య ఫిల్ చేసేది. అన్న అదే నేను డే 1 to 10 చాలే కదా, సో అదే తెలియక ఏం చేయట్లేదు. చేసేయి. డే 1 to 10 రికార్డింగ్స్ ఉన్నాయి, చూసేసేయి. రేపు ఎల్లుండి కూర్చొని అంటే లింక్డ్ఇన్ పోస్ట్ ఎలా అన్న? పెట్టే పర్లేదు. డే 1 to డే 10 కూడా పోస్ట్ చేసే పర్లేదు. ఓకే సరే అన్న. 3 పోస్టులు చొప్పున 4 పోస్టులు చొప్పున 2 రోజులు 8 పోస్టులు కొట్టే. సరే అన్న. ఓకే. నెక్స్ట్ స్టెప్పింగ్ ఉంటుంది. పోయిన గ్రూప్ లో అడిగాను. స్వాతి ఉందా? ఉన్నాను సార్. మరి మీరు లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టాను సార్. 21 వరకు ఉంటాయి. 22, 23 కూడా 2 క్లాసెస్. పెట్టేసి ఇవన్నీ చెక్ బాక్స్ పెట్టండి సార్. ఓకే సార్, పెడతాను సార్. ఓకే సార్. అరే పాపం లింక్డ్ఇన్ లేట్ అయిందిరా ఇది. రేపు నీ ఇష్యూ ఎలాగే చూస్తాను. మార్నింగ్ ఒక్క అకౌంట్ బ్యాక్ వచ్చేస్తే చాలు. ఎవరికి బాలాజీ ఉన్నాడా? మంచిది. ఆయన కావాలని అడగండి, కూడా అడగండి. అఖిల ఉమా నాగేశ్వరి ఉన్నాయా పేర్లు? ఓకే, ఉమా ఉంది, నాగేశ్వరి ఉంది. ఓకే ఫిల్ చేసుకో. నాగేశ్వరి ఏంది ఇది? అయినాయా లేదా? ఇది ఫిల్ చేయండి. నాకు ఇది మొత్తం రేపటితో ఈ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది చేతి పడుతుంది నైట్. ఓకే, ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ స్టేటస్ డేటా వాలిడేషన్. లిస్ట్ లో రిషిత నేమ్ లేదు. డ్రాప్ డౌన్ completed. Another item not started a color completed green పెడదాం. completed green. in progress yellow. ఓకే, సో కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. కింద వరకు ఓకే, అందరూ నాట్ స్టార్టెడ్ ఇంకా. ఓకే, GitHub లింక్. ఓకే, GitHub లింక్ వచ్చేసి డేటా వాలిడేషన్ posted. అని ఆ రిషిత నేమ్ యాడ్ చేయండి. పడుకున్నావు నువ్వు? తను లేదు ఇక్కడ, క్లాస్ లో లేదు, వెళ్ళిపోయినట్టుంది. పేరే లేదు ఇందులో. ముందు దాంట్లో యాడ్ చేశాను, ఇందులో మీరు యాడ్ చేశాను.
ఓకే. ఓకే. లింక్ నేమ్ ఇక్కడ ఉండాలా. ఓకే. లింక్డ్ఇన్ పోస్ట్. LinkedIn post. Okay, and then LinkedIn projects section update. LinkedIn section update. దీనికి డేటా సెక్షన్ లో we'll put yes, added. No, to add. Okay. GitHub link name, project LinkedIn post to LinkedIn project section update. ఇంకేం చెప్పాను రా? LinkedIn project section update. Resume update. ఇదిరా. Date 29. Okay. అన్నయ్య లేకే వస్తే ఉన్నది. అలాగే వస్తే కూడా డోర్ పడుకుంది. చెప్పమంటే చెప్పట్లేదు అన్నయ్య. అలాగే వస్తే పడుకున్నావు నువ్వు. మైక్ పని చేయడం లేదు అక్కడ. పని చేయట్లేదా? Okay. Done. Okay. I want this to be updated. This also to be updated. ఈ ప్రాజెక్ట్ నేను ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. వర్క్ చేస్తాను దాని మీద, ప్రాజెక్ట్ మీద. ఓకే, ఇవన్నీ అప్డేట్ చేసుకోండి మీరు. గిట్హబ్ లింక్ గిట్హబ్ తో స్టార్ట్ అవుతుంది. github.com సంథింగ్ రిపోజిటరీ. లింక్డ్ఇన్ పోస్ట్, డైరెక్ట్ లింక్డ్ఇన్ పోస్ట్. ఇవి క్లియర్ కదా? ఈ రెండు క్లియరా?
ఓకే. అదిరా సంగతి. వాటి మీద నేను వర్క్ చేసి ఇస్తాను దాని మీద. ఓకేనా? నెక్స్ట్ ఫిష్ బౌల్ యాప్ కూడా కాలం యాడ్ చేస్తాను. ఫిష్ బౌల్ యాప్ ఇన్స్టాల్. అన్నయ్య ఇంకా ఈ కాలేజ్ మెయిల్ అవ్వట్లేదు. జాయిన్ యాజ్ అ ప్రొఫెషనల్ ఉంటే అది లైక్ కంపెనీ వాళ్ళకి కదా. ఏం చేయాలి? జాయిన్ యాజ్ అ స్టూడెంట్ అవ్వట్లేదు. అవట్లేదా? అంటే పాస్వర్డ్ తెలియదు. కాలేజ్ మెయిల్ కాలేజ్ కూడా అవట్లేదా? కాలేజ్ మెయిలే అవుతుందంట అన్నయ్య. మా కాలేజ్ మెయిల్ పాస్వర్డ్ తెలీదు. మెయిల్ పాస్వర్డ్ అవసరం లేదమ్మా, జస్ట్ అక్కడ మెయిల్ ఐడి ఇస్తే చాలు. చూడండి ఇలా అంటున్నాడు. అదే మెయిల్ ఐడి ఇస్తే అందులో ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ మెయిల్కి వస్తుంది. సో దాన్ని యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఆ మెయిలే నా దగ్గర లేదని చెప్తున్నా. మెయిల్ లేకపోవడం ఏంట్రా? కాలేజ్ అన్నయ్య కాలేజ్ వాళ్ళు ఇచ్చారు అన్నయ్య. అప్పుడు నేను రిజిస్టర్ కూడా అయ్యాను. మధ్యలో పాస్వర్డ్ ఏదో చేంజ్ అయ్యి పోయింది. ఆ పాస్వర్డ్ ఏంటో తెలీదు. కాలేజ్ వాళ్ళకి అడిగితే మాకేం తెలుసు, మీకే ఇచ్చాం కదా అంటున్నారు. మెయిల్ ఐడి తెలుసా తెలీదా ఫస్ట్ నీకు చెప్పు. మెయిల్ ఐడి తెలుసు, పాస్వర్డ్ తెలియదు. ఇప్పుడే కదా పాస్వర్డ్ తెలియకపోయినా పర్లేదని చెప్పారు. ఫర్గట్ కానీ పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది కదా అన్నయ్య మెయిల్ ఐడికి. అంటే మెయిల్ ఐడి నీకు లాగిన్ అయి ఉండాలి కదా. మెయిల్ కంప్లీట్ గా లాగౌట్ అయిపోయింది అన్న డివైస్ నుంచి. ఇంకా Yes. పాస్వర్డ్ ఇంకా ఓటీపీస్ రావు ఇంకా కంప్లీట్ గా. ఫర్గొట్ పాస్వర్డ్ కొట్టేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకోరా? చేసినా అవ్వదు. మీ హెచ్ఓడి ఎవరు? స్వాతి మ్యామ్. నేను చెప్తాను స్వాతి మేడంకి. నేను చెప్తానులే. ఇప్పుడే మెసేజ్ చేస్తా పడుకున్నప్పుడు. వదిలే అని నేను ట్రై చేస్తాను. లేదు నేను ఇప్పుడే